వెల్కమ్ టు 4 న్యూస్ ఛానల్. ఈరోజు ముఖ్యాంశాలు. డిసెంబర్ 25న 30.75 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు సీఎం జగన్ గారు. అలాగే ఇళ్ల స్థలాలకు సంబంధించి అసలు కేసులు ఉన్న స్థలాలు ఎన్ని అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో వీటికి సంబంధిత ఆర్టికల్స్ చూద్దాము. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడు మనకి పూర్తి డీటెయిల్స్ మనకు అర్థమవుతాయి. వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వ్యూస్ అయినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒక్కసారి క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేశారంటే అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా మీ మొబైల్లోకి వస్తాయి. మన వీడియోస్ని లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ న్యూస్ 10 మందికి పాస్ అవుతుంది. సో గవర్నమెంట్ నుంచి విడుదలైన ఏ న్యూస్ అయినా వెంటనే మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్గా చూపించడం జరుగుతుంది. సో మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే తేడపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్ గారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి బొత్స సత్యనారాయణ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారి మాటల్లో ఆర్టికల్ చూద్దాం. నియోజకవర్గానికి 8,914 ఇళ్లు, డిసెంబర్ 25న 30.75 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, అదే రోజు 15.6 లక్షల గృహాల నిర్మాణానికి శ్రీకారం. ముఖ్యమంత్రి జగన్ వెల్లడి. సో రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు అదే రోజు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. మొదట విడత కింద 15.6 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందులో కొత్త లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. తేడపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంపై సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి 8,914 ఇళ్ల చొప్పున పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సో 482 కోట్ల ఖర్చు ప్రభుత్వం భరిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇంటికి కేవలం రూపాయికే ఇవ్వనున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల సమ్మతి మేరకు ఇల్లు నిర్మించి ఇస్తాం. వారు ఇల్లు కట్టించి ఇవ్వమని కోరితే అలాగే చేస్తాం. లేదు మెటీరియల్, లేబర్ కాంపోనెంట్స్ మొత్తాన్ని ఇచ్చి వారే ఇల్లు నిర్మించుకుంటామంటే దానికి కూడా అనుమతిస్తాం. లేదా రాయితీ మొత్తం ఇవ్వమని కోరినా ఇస్తాం అని స్పష్టం చేశారు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే అసలు కేసులు ఉన్న స్థలాలు ఎన్ని అనేది ఇక్కడ మనం ఆర్టికల్లో తెలుసుకుందాం. కేసుల పరిష్కారం కాగానే పట్టా ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల మంది లబ్ధిదారులకు 23,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఇందుకోసం 68,361 ఎకరాలను సేకరించినట్లు వివరించారు. వీటిలో 3,65,987 ఇళ్ల స్థలాలపై కోర్టు కేసులు ఉన్నాయని, కోర్టులో కేసులు ఉన్న కారణంగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోతున్న ప్రాంతాలలో అవి పరిష్కారం కాగానే పట్టా ఇస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారులకు లేఖ ఇవ్వాలని నిర్ణయించారు. సో కోర్టులో కేసులు ఉన్న స్థలాల వారికి కేసులు పరిష్కారం కాగానే వారికి కూడా పట్టాలను ఇస్తామని జగన్ గారు తెలపడం జరిగింది. వారు ఎవరైనా స్థలాలలో కేసులు ఉన్నవారికి లేఖ ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఈరోజు తీసుకున్న టాపిక్కి సంబంధించి వివరాలు ఇవేనండి. మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 4 న్యూస్ ఛానల్.